అధికారంలోకొస్తే మీ ఆస్తులను కాపాడుతాం, మీ హక్కులను పరిరక్షిస్తాం. ఇది ఎన్నికలకు ముందు ముస్లిం సమాజానికి కూటమి నేతలు ఇచ్చిన హామీలు. అలా మాటల గారడీతో గద్దెనెక్కింది కూటమి సర్కార్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన ఆస్తులు, భూములనే కాజేసేందుకు స్కెచ్ వేసింది చంద్రబాబు ప్రభుత్వం. వక్ఫ్ భూములను దోచేయాలన్న సర్కార్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా పీపీపీ విధానంలో తమకు కావలసిన వారికి కట్టబెడుతున్న కూటమి సర్కార్ తాజాగా మైనార్టీల ఆస్తులపై కన్నేసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొత్త మల్లాయపాలెం 231-1 సర్వే నంబర్లోని 226.78 ఎకరాలు, 232-2 సర్వే నంబర్లోని 7 ఎకరాలు, మొత్తం 233.18 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలో అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాలను కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కోట్ల విలువైన వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనపై ముస్లిం సమాజం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరో మార్గంలో మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చినకాకానిలోని 71.57 ఎకరాల అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన భూములను ఏం చెయ్యాలనే దానిపై నిర్ణయాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టేందుకు ఏపీ వక్ఫ్ బోర్డు రంగంలోకి దిగింది. అంజుమన్ ఇస్లామియా సంస్థ భూములు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలా, ప్రభుత్వ శాఖలకు లేదంటే ప్రైవేటు వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగించాలా అనే దానిపై తీర్మానం చేసేందుకు వక్ఫ్ బోర్డు రంగం సిద్ధం చేసింది. మేము హెచ్చరిస్తున్నాము, మేము ఒప్పుకోము. ఈ అంజుమన్ ప్రాపర్టీస్ ని మీరు తీసుకుంటే ఖబర్దారీ గవర్నమెంట్ కి మేము చెప్తున్నాం. ఎక్కడైనా మీరు మళ్ళీ పీపీపీ మోడ్ విధానం కానీ లేకపోతే మీరు లాంగ్ లీజ్ అని పేరు చెప్తే ఖచ్చితంగా అక్కడ పీపీపీ మోడ్కి వచ్చిన ఎవరైనా వచ్చి తీసుకుంటారన్నా లేకపోతే లాంగ్ లీజ్ అని చెప్పి మీరు ఏదైనా యాషాలేస్తే మేము ఒప్పుకోమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ, అలాగే దీంట్లో ఇంకొక ఎజెండా తీసుకొని వచ్చారంట. మల్లాయపాలెం ఎందుకయ్యా మీకు మైనారిటీల ప్రాపర్టీలు ఏం చేసుకుంటారయ్యా? దానికి వెనకాల ఎందుకు పెడతారు? ఎన్నో ఉన్నాయి, ఏంటి ఖాళీగా ఉందని చెప్పి తీసుకుంటున్నారంట. ముందు ఉన్నవి కంప్లీట్ చేయండి, దాని తర్వాత ఖాళీ ఉన్నాయి చూస్తారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ఆందోళన చేపట్టింది. వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీకి చెందిన ముస్లిం నేతలు. వక్ఫ్ భూములు, అంజుమన్ ఇస్లామియా భూములను ఇతరులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు. మైనార్టీ స్థలాలు, వక్ఫ్ బోర్డు స్థలాలు ఎక్కడున్నా అక్కడ దోచుకోవడానికి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ ప్రయత్నాలు ఉన్నాయి. దేనికంటే ఇక్కడ అంజుమన్ సైటు 72 ఎకరాల సైటుకి ఏంటంటే ఇస్తే మీకు దమ్ముంటే మైనార్టీల మీద ఏమైనా ప్రేమ ఉంటే కడితే అక్కడ హజ్ హౌస్ కట్టండి, కడితే అక్కడ మైనార్టీలు ఒక స్కూల్ కట్టండి. అక్కడ మరీ మీకు మరీ మైనార్టీ మీద ఇంకా ప్రేమ ఉంటే ఒక ఉర్దూ స్కూల్ లాంటివి కట్టాలి. కానీ ఏదో ఇష్టారాజ్యం వాళ్ళు ఇచ్చుకుంటే పీపీపీ మూడులో ఎవరు వచ్చినా రాబోయే ప్రభుత్వం 2029 జగనన్న వస్తాడు. పీపీపీ మూడు తీసుకునే పరిగెత్తించి కొడతాం మైనార్టీలు అందరం. దేనికంటే ఇది మైనార్టీ మన పెద్దలు అల్లా మీద అల్లా మీద ఆ స్థలాలు మొత్తం ఇచ్చినాయి. ఈ మొత్తం అల్లా స్థలాలు దీంట్లో ఎవరైనా ఇష్టారాజ్యంగా చేస్తే అల్లా మాత్రం క్షమించడు. ఏపీ వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వక్ఫ్ బోర్డు సభ్యులంతా గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రికార్డుగా మైనార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలా వక్ఫ్ బోర్డు సభ్యులంతా హాజరు కాకపోవడానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ నిరంకుశ వైఖరి కూడా ఒక కారణంగా తెలుస్తోంది. వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం ఎజెండాను 10 రోజుల ముందుగా సభ్యులకు అందజేయాలి. కానీ ఈ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కేవలం 12 గంటల ముందు బోర్డు మెంబర్స్ కు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు సిఆర్డీఏ లిమిట్స్ లో 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకోగలిగినారు. మరి మీకు ఏపీఐఏసీ కోసము 300 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో దొరకదా? మీరు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోండి. మా సమాజం మళ్ళీ అంత ఆ భూముల్ని కొనే పరిస్థితుల్లో లేదు. మా సమాజం ఈరోజు చాలా వెనుకబడిన సమాజము. దానికోసం చెప్తున్నాం, ఆ భూముల్ని మేము కాపాడుకుంటాం. ఆ భూముల జోలికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ కూడా రోడ్డు పైన వస్తారు. మిమ్మల్ని కూడా రోడ్డు పైకి ఈడుస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇదిలా ఉంటే వక్ఫ్ బోర్డులో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ భూములను ప్రభుత్వం పీపీపీకి ఇవ్వాలనే ఆలోచన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి సభ్యులంతా సమావేశానికి మూకుమ్మడిగా డుమ్మా కొట్టారన్న చర్చ నడుస్తోంది.